నేను చెప్పిందానే నిలబడుతున్నాను నేను. రైట్ సార్. ఇక పోతే సార్ నేను అన్నీ చెప్పినా నల్గొండలో వారి కాన్స్టిట్యున్సీలో పనులు చేసినామన్నా దానికి నిలబడుతున్నా. నేను కావాలంటే నల్గొండకు పోదాం. నల్గొండ ప్రజలు అడుగుతా చూస్తూ ఉన్నారు దీన్ని. నల్గొండలో పోదాం. నేను చేసిన పనులు మేము చేసిన పనులు చూపిస్తాను నేను. సార్ ఇట్లా మన సమాధానంలో చెప్పమన్నాము, మధ్యలో లేచినట్టు బుల్డోజ్ చేసేస్తే ఎట్లా సార్ ఇది? సార్ అట్లనే సార్ టూరిజం, ఈ టూరిజంలో సార్ 2025-26కి 800 కోట్ల రూపాయలు పెట్టినారు సార్. సార్ ఇది 2024-25లో 620 కోట్లు పెట్టినారు. నేను అడగదలుచుకున్నాను ఈ ప్రభుత్వాన్ని, మీరు పెట్టిన 620 కోట్లలో ఎన్ని రిలీజ్ చేసినారు, ఎన్ని ఖర్చు పెట్టినారు? ఇది వాస్తవ రూపంలో మీరు పెట్టిన డబ్బు రావట్లేదు, ఈ ఆచరణలో లేదు అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నా. అయితే టూరిజంకు చాలా స్కోప్ ఉన్న రాష్ట్రం మనది. ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. నేను ఈ సందర్భంగా మరియు టూరిజం అనగానే మహబూబ్నగర్ జిల్లానే కనిపిస్తున్నది అధ్యక్ష. ఈ మధ్యకాలంలో వేరే జిల్లాని పట్టించుకుంటలేరు. నేను అట్లనే ఈ హోటల్స్ పద్దమ్మా, ఇది పద్దులనే మాట్లాడుతున్నామ్మా అధ్యక్ష. టూరిజం వాళ్ళది కూడా ములుగు కూడా చేసుకుంటున్నారు అధ్యక్ష టూరిజంలో. అట్లనే ఈ హోటల్ టూరిజంలో ఉన్న హోటల్స్ ప్రైవేటీకరణ చేస్తున్నాము అనే సమాచారం వచ్చింది. ఆ అడుగులు కూడా పడ్డాయట. అయితే ఇది మంచిది కాదు. ఇది టూరిజం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి నడిపిస్తే ఆదాయం పెంచుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ఇంకా టూరిజంని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అట్లా వదిలేసి ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పడం మరి మంచిది కాదు. మరి దాని వెనకాల ఏం మతలబు ఉన్నది? ఎందుకు ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తున్నారు? ఇది ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అట్లనే ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తే దాంట్లో పనిచేస్తున్నటువంటి చాలామంది ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారు. పాపం వాళ్ళ గతి ఏం కావాలి? ఇవన్నీ కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వానికి నష్టం జరగనీయకుండా ఉద్యోగులకు భద్రత కల్పిస్తూ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను సూచిస్తూ ఉన్నా. అట్లనే ఈ మహబూబ్నగర్ ములిగే కాకుండా మంత్రి గారిని మా వైపు కూడా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మా నియోజకవర్గంలో అధ్యక్ష ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఉంటుంది. అది నిజామాబాద్ జిల్లా మొత్తం కూడా ఉంటుంది. అది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు బ్యాక్ షోర్లో బ్రహ్మాండమైన ఐలాండ్స్ ఉన్నాయి అధ్యక్ష. మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు అదన్నీ కూడా ప్రాసెస్ చేసి అక్కడ ఒక మంచి టూరిజం ప్రాజెక్ట్ డెవలప్ చేయాలని చెప్పి ఆ ల్యాండ్స్ అన్నీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ట్రాన్స్ఫర్ కూడా చేయడం జరిగింది టూరిజం వాళ్ళకి. ఆ ప్రపోజల్ పెండింగ్లో ఉంది ప్రభుత్వం దగ్గర. మేము మొన్న జూపల్లి కృష్ణారావు గారు వచ్చినప్పుడు వారికి కూడా మేము రిప్రజెంటేషన్ చేసినాం. కాబట్టి అక్కడ నా బాల్కొండ నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ బ్యాక్ షోర్లో భూమి ఆల్రెడీ ఇచ్చున్నాము. ప్రభుత్వం దగ్గర ప్రపోజల్ పెండింగ్ ఉన్నది కాబట్టి అది వెంటనే మరి త్రూ చేయాలి, అది వెంటనే శాంక్షన్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అట్టనే అధ్యక్ష బాసర సరస్వతి ఆలయం తమరికి తెలుసు. ఇదేంటంటే ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నేషనల్ హైవే మీద ఉంటుంది అధ్యక్ష. ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుంచి బాసరకు లింక్ ఉంటుంది అధ్యక్ష. నీళ్లు ఉంటాయి ఎప్పుడు కూడా. అయితే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుంచి ఇలా టూరిజం ప్రాజెక్ట్ డెవలప్ చేస్తూ అక్కడి నుంచి ఒక బోటును పెడితే, బోట్ సౌకర్యం పెడితే బాసర దానిక టూరిస్టులు ఇది ప్లస్ బాసరని ఇంటిగ్రేటెడ్గా డెవలప్ చేయొచ్చు. బాసర ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఆ బోటు విషయం కూడా ఆలోచన చేసి క్లియర్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అట్లనే ఎండోన్మెంట్లో 2025-26కి 241 crores పెట్టినారు అధ్యక్ష. మరి లాస్ట్ ఇయర్ ఏమో 237 crores పెట్టినారు. 241 crores పెట్టినారు కానీ రిలీజెస్ అంతగా లేవు ఎండోన్మెంట్స్లో. ఎందుకంటే ఇది ప్రజల నమ్మకానికి సంబంధించినటువంటి అంశం. సమాజానికి ఆధ్యాత్మిక పెంచాల్సిన అవసరం ఉన్నది. ధార్మిక విషయంలో సమాజాన్ని మేల్కొల్పాల్సిన అవసరం ఉన్నది. హిందూ దేవాలయాల అభివృద్ధి కూడా కృషి చేయాల్సిన అవసరం ఉన్న డిపార్ట్మెంట్ ఇది. కాబట్టి మరి దీనికి ఫండ్స్ వెంటనే రిలీజ్ చేయాలి. మరి మీకు తెలుసు కేసీఆర్ గారు బడ్జెట్ నుంచే యాదగిరిగుట్ట బ్రహ్మాండంగా 2,000 కోట్ల రూపాయలతోటి యాదగిరిగుట్ట గుడి ప్లస్ కాంప్లెక్స్ అంతా కలిపి మరి తీసుకున్నారు. అట్లనే బాసర సరస్వతి దేవాలయం, భద్రాద్రి రామాలయ దేవాలయము, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి,
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఇట్లన్నిటికి కూడా బడ్జెట్ నుండి నిధులు పోయినాయి. మరి గ్రామాల్లో కూడా చాలా దేవాలయాలు ఇటు స్టేట్ బడ్జెట్ నుంచి అటు CGF నుంచి కూడా అప్పుడు డెవలప్ అవ్వడం జరిగింది. మరి కొండగొట్ట ఆంజనేయ స్వామి వారికి కూడా ప్లాన్ చేసినాం, చేయలేకపోయినాం. మేము 600 కోట్ల రూపాయలతోటి ప్లాన్ చేసినాం. అది ఇప్పుడు ఈ ప్రభుత్వం టేకప్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లనే అధ్యక్ష, ఈ బ్రాహ్మణ పరిషత్ మేము 200 కోట్లతో ఏర్పాటు చేసి ఎవ్రీ ఇయర్ 100 కోట్లు ఇచ్చి బ్రాహ్మణుల సంక్షేమానికి కేసీఆర్ గారు పాటుపడ్డారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి నుంచి బ్రాహ్మణ పరిషత్కి ఫండ్స్ ఏం రిలీజ్ కాలేదు. విదేశీ స్కాలర్షిప్లో ఆ బ్రాహ్మణ పిల్లలు ఒక 300 మంది ఆల్రెడీ ఒక ఇన్స్టాల్మెంట్ వాళ్ళకి వచ్చి ఉన్నది. రెండో ఇన్స్టాల్మెంట్ కోసం చూస్తూ ఉన్నారు. పాపం విదేశాల్లో ఉన్నారు వాళ్ళు. అది ఇమీడియట్గా ఒక 30 crores ఉంది, అది రిలీజ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అట్లనే కొత్త వారు కూడా 344 మంది ఈ స్కాలర్షిప్ కోసం, విదేశీ విద్య స్కాలర్షిప్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళను కూడా త్రూ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతూ, ఈ దేవాలయాల విషయంలో మరి ఈ ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని చాలా అంటే ఎట్లున్నదంటే అధ్యక్ష, ఇప్పుడు మా నియోజకవర్గంలో ఉదాహరణకు అధ్యక్ష, ఈ స్టేట్ ఎగ్జాంపుల్ ఇట్లనే ఉంటుంది. ఉదాహరణకు మా నియోజకవర్గంలో 35 టెంపుల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు వివిధ దశల్లో ఉన్నాయి. మేము ఆల్రెడీ ఒక 50 టెంపుల్ 10 yearsలో కట్టాము. ఇప్పుడు ఒక 35 టెంపుల్ వివిధ దశల్లో ఉన్నాయి. చిన్న అన్ని వీకర్ సెక్షన్ టెంపుల్స్ 10 లక్షలు 15 లక్షలు ఆ టైప్ టెంపుల్స్ ఎక్కువ మట్టుకుంటాయి. అయితే దీంట్లో ఇప్పుడు ఏముందంటే అధ్యక్ష, కొన్ని ఏ స్టేజ్లో ఉంటాయంటే వర్క్ నడుస్తూ ఉన్నాయి కానీ కొద్దిగా డబ్బుల ఇబ్బంది అయ్యి బిల్స్ రాక ఆగిపోయినవి ఉన్నాయి. అట్లా నా నియోజకవర్గంలో 8 ఉన్నాయి అధ్యక్ష, అవుట్ ఆఫ్ 35లో. అట్లనే కొన్నేమో టెండర్ అవుతుంది కానీ అగ్రిమెంట్లు ఇంకా చేయలేదు అధ్యక్ష. టెండర్ అయినవి ఉన్నాయి, అగ్రిమెంట్లు చేయలేదు. అట్లా ఒక 9 ఉన్నాయి అధ్యక్ష. కొన్నేమో టెండర్ ఇన్వైట్ చేయాల్సినవి ఉన్నాయి అధ్యక్ష. అట్లా 17 ఉన్నాయి అధ్యక్ష. శాంక్షన్ అయింది, టెండర్ ఇన్వైట్ చేయాలి. ఇట్లా వివిధ దశల్లో ఈ గుడుల నిర్మాణం అనేది ఆగిపోయి ఉన్నది. అవి కూడా తొందరగా క్లియర్ చేయాలి, నా నియోజకవర్గం కూడా క్లియర్ చేయాలని చెప్పి రాష్ట్రం మొత్తం కూడా అట్లనే అధ్యక్ష శ్రద్ధ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. అట్లనే స్పోర్ట్స్ అధ్యక్ష, మరి స్పోర్ట్స్ ముఖ్యమంత్రి గారికి అయిపోయింది సార్. 2 minutes. స్పోర్ట్స్ ముఖ్యమంత్రి గారికి మరి ఇంట్రెస్ట్ ఉన్న మాట అని చెప్తున్నారు. చాలా మంచిది, మంచి పరిణామం. మరి దాంట్లో అలొకేషన్ వచ్చి 536 crores ఇచ్చినారు. మరి ఈ స్పోర్ట్స్లో ముఖ్యంగా గ్రామీణ క్రీడాకారులకు మరి సపోర్ట్గా వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా స్పోర్ట్స్ పాలసీలు ఉండాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని సూచిస్తూ ఉన్నాను. ఒలింపిక్స్ పెడతామని ముఖ్యమంత్రి గారు అన్నారు. మరి నిజంగానే పెడితే అందరికీ సంతోషం. మరి సీఎం గారు మాట కంటా ఉన్నారు ఒలింపిక్స్ పెడతామని చెప్పి ఈ స్టేట్లో. మరి ఒలింపిక్స్ పెట్టాలని చెప్పి మేము కూడా కోరుకుంటా ఉన్నాం. మరి అట్లనే నా బాల్కొండ నియోజకవర్గంలో అధ్యక్ష, కమ్మరిపల్లిలో 2.5 కోట్లతో ఒకటి చేయడం గట్టి ఉన్నది. దానికి కాంపౌండ్ వాళ్ళు లేక అది మిస్యూజ్ అవుతూ ఉన్నది. దయచేసి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని, మంత్రి గారిని కోరుతా ఉన్నాను, కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అట్లనే ఫారెస్ట్ పద్ధతి అధ్యక్ష, నేనే 5-6 మాట్లాడుతున్నా అధ్యక్ష, అయిపోతున్నది, ఇంకొక 2 ఉన్నాయి. అట్లే ఫారెస్ట్ పద్ధతి అధ్యక్ష, ఈ ఫారెస్ట్లో ఈ అలొకేషన్స్ చూసే అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఫారెస్ట్ అనేది అందరికి కూడా తెలుసు. 2023లో 1471 కోట్లు ఉండేది అధ్యక్ష, మేము అలొకేట్ చేసింది. 2024 వచ్చే మటుకు 1064 కోట్లకు వచ్చింది. అంటే దాదాపు 400 కోట్లు తక్కువ చేసిన 2024లో. మళ్ళీ ఇప్పుడు వచ్చి అది కూడా ఇంకొక 40 కోట్లు తక్కువ చేసినారు. అంటే 2025లో 1023 కోట్లు వచ్చింది. అంటే 1471 కోట్ల నుంచి 1000 కోట్లకు వచ్చింది. 450 కోట్లు తక్కువ చేస్తూ వచ్చినారు. ఇది మంచి పరిణామం కాదు. ఎందుకంటే మరి ప్రపంచవ్యాప్తంగా ఈ విషయంలో ప్రతి ఒక్క సొసైటీ కావచ్చు, ప్రతి దేశం కావచ్చు, దీన్ని చాలా చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటూ ఉన్నారు. పర్యావరణ సమతుల్యం కావచ్చు, గ్రీన్ కవరేజ్ పెంచడం కావచ్చు, మానవాళి మనుగడకే ఉనికి వస్తున్న సందర్భంలో ఈ అడవులు పెంచడం, గ్రీన్ కవర్ పెంచడం అనేది చాలా ఇంపార్టెంటు. దీనికి ఇట్లా తక్కువ చేసి అలాట్ చేయడం మంచిది కాదని నా అభిప్రాయం. అట్లనే అధ్యక్ష, ఈ విషయంలో ఈ సమాజానికి అవగాహన కూడా కల్పించాలి. ఎందుకు మనకు అవసరం, గ్రీన్ కవరేజ్ ఎందుకు అవసరం అని చెప్పి అవగాహన కల్పించాలి. మరి ఒక స్టడీ ఏంటంటే అధ్యక్ష, 33% పచ్చదనం ఉంటే ఈ భూమి మీద 33% చెట్లు ఉంటే వాతావరణ సమతుల్యం ఉంటుంది అధ్యక్ష. లేకపోతే ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి, వర్షాలు రావు,
వాతావరణ సమతుల్యం పోతుంటుంది, అంతా ఎన్వైరన్మెంట్ అంతా చెడిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు దీనిని అర్థం చేసుకుని హరితహారం అనే ఒక పెద్ద కార్యక్రమం తీసుకుని అధ్యక్ష బ్రహ్మాండంగా ఒక ఉద్యమంలో తీసుకుపోయినారు. అది మనందరికీ తెలుసు. ఆ 10 సంవత్సరాల కాలంలో 10,822 కోట్లు ఖర్చు చేసి 273 మొక్కలు నాటడం జరిగింది. 273 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. దీనివల్ల అంటే ప్రతి గ్రామంలో నర్సరీ పెట్టినాం అధ్యక్ష. ప్రతి ఇంటికి 5 చెట్లు ఇచ్చినాం. అడవులను ఫారెస్ట్ రీజోనేషన్ చేసినాం, అడవుల పునరుద్ధరణ చేసినాం. ఇట్లా చాలా ప్రకృతి వనాలు ఏర్పాటు చేసినాం. ఇవన్నీ చేయడం మూలంగా 7% గ్రీన్ కవరేజ్ పెరిగింది అధ్యక్ష తెలంగాణలో. నివరింద ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదు అధ్యక్ష. ఇట్లా కేసీఆర్ గారు తీసుకున్నటువంటి హరితహారం కార్యక్రమం వల్ల 7% గ్రీన్ కవరేజ్ పెరిగింది అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు మళ్ళీ 15 నెలల కాలం నుంచి అడవులు కూడా కొడుతున్నారు అధ్యక్ష. నేనే నా నియోజకవర్గంలో కూడా చూస్తా ఉన్నాను నేను. మరి ఇది మంచి పరిణామంగా దీన్ని శ్రద్ధ తీసుకోవాలి ఈ ప్రభుత్వం. ఇంకొక 2-3% గ్రీన్ కవరేజ్ పెంచితే 33%కి చేరుతాం మనం. ఇది అందరి కోసం మనం ఉంటాం, మన పిల్లలు మన తర్వాత తరాలకు పనికొచ్చే విషయం కాబట్టి అధ్యక్ష నేను ఈ ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నా. క్యాంపా ఫండ్స్ ఉంటాయి, దాన్ని ఎఫెక్టివ్గా వాడుకోండి. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి, చాలా ఫండ్స్ ఉన్నాయి దీనికోసం, ఈ ఫారెస్ట్ రీజనేషన్ కోసం, చెట్లు పెంచడానికి కోసం ఆ క్యాంపా ఫండ్స్ వాడుకోండి. అట్లనే మరి నిధులు తక్కువ చేయకుండా అవకాశం ఉంటే ఈ విభాగంలో పెంచాలని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి సూచిస్తున్నా. అట్లనే లాస్ట్ ఎక్సైజ్ పద్ధతి అధ్యక్ష. ఈ ఎక్సైజ్లో అధ్యక్ష చాలా బాధాకరం. లాస్ట్ టైం ఏమో 38,000 కోట్ల ఆదాయాన్ని టార్గెట్ ఉండే 24-25. ఈ సంవత్సరం 50,000 కోట్ల ఆదాయం పెట్టుకున్నారు అధ్యక్ష. ఆదాయం టార్గెట్గా పెట్టుకున్నారు. అంటే 18,000 కోట్ల ఆదాయాన్ని పెంచాలా అని చెప్పి ఈ ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకున్నది. మేనిఫెస్టోలనేమో మేము బెల్ట్ షాపులు తీసేస్తామన్నారు. మరి ఇప్పుడు ఆదాయం పెరగాలంటే ఎక్కువ మంది అమ్మాలంటే ఎక్కువ షాపులు కావాలి. అంటే బెల్ట్ షాపులు మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టే అని చెప్పి నేను ఈ సందర్భంగా తమరి ద్వారా ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నా. అట్లనే మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినట్టు బెల్ట్ షాపులు తీసేయడానికి ప్రయత్నం చేయండి, తీసేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదే అన్నారు, ఇప్పుడే పెంచుతున్న రేట్లు అన్నారు. అదే కొత్త బ్రాండ్లు, కొత్త బీర్లు, కొత్త బార్లు,